హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 9th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ఇటీవల వార్తలలో ఉన్న సిఐబిఏ ప్లాంక్టన్ ప్లస్ మరియు సిఐబిఏ హార్టీ ప్లస్ అనేవి దేనికి సంబంధించినవి? ప్రీవియస్ క్లాస్లో మనము సిఐబిఏ ప్లాంక్టన్ ప్లస్ మరియు హార్టీ ప్లస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆప్షన్స్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ మత్స్య మరియు ఉద్యానవన రంగాల కోసం ఉపగ్రహ ఆధారిత పర్యవేక్షణ వేదికలు. ఆప్షన్ బి ఉప్పునీటి ఆవరణ వ్యవస్థలు మరియు ఉద్యానవన చిత్తడి నేలలలో కనుగొనబడిన కొత్త చేప జాతులు. ఆప్షన్ సి ఆక్వాకల్చర్ మరియు ఉద్యానవన పంటల పెరుగుదలను మెరుగుపరచడానికి జీవ ఎరువులు. ఆప్షన్ డి ఐసిఏఆర్ ద్వారా అభివృద్ధి చేయబడిన జన్యుపరంగా మార్పు చెందిన రొయ్యలు మరియు మామిడి రకాలు. ఇక్కడ క్వశ్చన్ మరియు ఆన్సర్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినప్పుడు క్వశ్చన్లో 2 ఉన్నాయి, ప్లాంక్టన్ ప్లస్ మరియు హార్టీ ప్లస్, మరియు ఆప్షన్స్లో మత్స్య మరియు ఉద్యానవన రంగాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్లాంక్టన్ ప్లస్ అనేది మత్స్య రంగానికి అండ్ హార్టీ అంటే హార్టికల్చర్ ఉద్యాన రంగానికి సంబంధించినది. కాబట్టి ఎలిమినేషన్లో మనము ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది ఆప్షన్ బి. ఎందుకు అంటే ఇక్కడ ఓన్లీ ఉద్యానవన చిత్తడి నేలలలో కనుగొనబడిన చేప జాతులు అని మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఆన్సర్లో ఏముండాలి? ఒకటి మత్స్య రంగానికి సంబంధించి ఉండాలి, రెండవది హార్టికల్చర్ ఉద్యానవన రంగానికి సంబంధించి ఉండాలి. కాబట్టి ఎలిమినేషన్ టెక్నిక్లో బిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, లాస్ట్ క్లాస్లో మనము ఈ సిఐబిఏ ప్లాంక్టన్ ప్లస్ మరియు సిఐబిఏ హార్టీ ప్లస్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది అండి. దీనిని ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ యొక్క సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్ సిఐబిఏ డెవలప్ చేయడం జరిగింది. అందుకే ఈ 2 ప్రొడక్ట్స్కి సిఐబిఏ అనేది ప్రీఫిక్స్గా యాడ్ చేశారు. ఈ 2 బయో ఫెర్టిలైజర్స్, సిఐబిఏ ప్లాంక్టన్ ప్లస్ అనేది ఎకో ఫ్రెండ్లీ లిక్విడ్ బయో ఫెర్టిలైజర్ ఫర్ ఆక్వాకల్చర్, ఇది మత్స్య రంగానికి సంబంధించినది. ఇక సిఐబిఏ హార్టీ ప్లస్ అనేది న్యూట్రియంట్ రిచ్ ఆర్గానిక్ మాన్యూర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. సో ఈ 2 బయో ఫెర్టిలైజర్స్ జీవ ఎరువులు, ఒకటి మత్స్య రంగానికి సంబంధించినది, 2 హార్టికల్చర్ ఉద్యాన రంగానికి సంబంధించినది. దీనికి సంబంధించిన కీ బెనిఫిట్స్ గురించి, సోషియో ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇన్ కేస్ ఎవరైనా క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఇది చూడండి అండ్ ఆ క్లాస్ ఒకసారి రిఫర్ చేయండి. ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుంది అండి? సి ఆక్వాకల్చర్ మరియు ఉద్యానవన పంటల పెరుగుదలను మెరుగుపరచడానికి జీవ ఎరువులు బయో ఫెర్టిలైజర్స్. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్ వద్ద 190 అణ్వాయుధాలు, పాక్ కన్నా 20 ఎక్కువ, సిప్రీ నివేదికలో వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ విడుదల చేసిన సిప్రీ ఇయర్ బుక్ 2026లోని కీలక గణాంకాలను వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశం వద్ద 190 అణ్వాయుధాలు ఉన్నాయని స్టాక్ హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ సిప్రీ వెల్లడించింది. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద 20 అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచ దేశాల అణ్వాయుధాలపై వార్షిక నివేదికను సిప్రీ విడుదల చేసింది. ఏడాది వ్యవధిలో భారత్ 10 వార్హెడ్లను పెంచుకుంది అని ఈ నివేదిక తెలిపింది. చైనా, పాకిస్తాన్లలోని సుదూర లక్ష్యాలను ఛేదించగలిగేలా భారత్ తన అణ్వస్త్రాలను ఆధునికీకరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొంది. మరోవైపు పాక్ కూడా అణ్వాయుధాలను విస్తరించుకునే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. అండ్ చైనా వద్ద 620 అణ్వాయుధాలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలు ఉన్న దేశాలుగా రష్యా, అమెరికా నిలిచాయి. రష్యా వద్ద 5420, అమెరికా వద్ద 5042 అణు వార్హెడ్లు ఉన్నాయని సిప్రీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అణుశక్తి కలిగిన దేశాలు 9 కాగా వాటి వద్ద మొత్తంగా 12,000కు పైగా అణ్వాయుధాలు ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఫ్రాన్స్ 370, యూకే 225, ఇజ్రాయెల్ 90, ఉత్తర కొరియా 60 దేశాలు ఉన్నాయి. అండ్ అణ్వాయుధాలు కలిగిన దేశాలలో భారతదేశం 6వ స్థానంలో ఉంది.
రష్యా, యునైటెడ్ స్టేట్స్, చైనా, ఫ్రాన్స్ మరియు యూకే తర్వాత 190 అణ్వాయుధాలతో భారత్ 6వ స్థానంలో ఉంది. కానీ ప్రపంచంలోనే అత్యధిక రక్షణ వ్యయం ఉన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉండడం విశేషం. ఈ రెండిటిలో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకటి న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి, రెండవది డిఫెన్స్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్ బడ్జెట్కి సంబంధించి. 2025లో భారత రక్షణ వ్యయం $92.1 బిలియన్, అంటే సుమారు 8.75 లక్షల కోట్లుగా ఉంది. అండ్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇది 8.9% ఎక్కువ. ఇక 2021-25 మధ్య ప్రపంచవ్యాప్తంగా రక్షణ దిగుమతులలో 8.2% భారతదేశానివే ఉన్నాయి. ఇక ఇండియా యొక్క న్యూక్లియర్ ఆర్సనల్ ఎక్స్పాన్షన్ గురించి మనం చూస్తే 190 వార్ హెడ్స్ 2026కి మనము ఎక్స్పాండ్ చేయగలిగాము. 2025లో 180గా ఉన్నాయి. అండ్ ఇది పాకిస్తాన్ కంటే 20 వార్ హెడ్స్ ఎక్కువగా మనం చూడవచ్చు. అండ్ ఈ ఎక్స్పాన్షన్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే స్ట్రాటజిక్ షిఫ్ట్ టువర్డ్స్ చైనా. మనము ఇటీవల చైనా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ లాంగ్ రేంజ్ న్యూక్లియర్ ఆర్సనల్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇవి కేపబుల్ ఆఫ్ స్ట్రైకింగ్ టార్గెట్స్ అక్రాస్ చైనా, చైనాలోని వివిధ ప్రధాన నగరాలను టార్గెట్ చేయగల సామర్థ్యం ఇవి కలిగి ఉన్నాయి. అలానే పీస్ టైమ్ ప్రిపేర్డ్నెస్ కూడా మనము చూడవచ్చు అండి. అంటే సడన్గా మనము ఏదైనా విపత్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి ఈ ప్రిపేర్డ్నెస్ 12 డెలివరీ సిస్టమ్స్తో వార్ హెడ్ లాంచింగ్స్ సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడైనా అటాక్ చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. అంటే ఇది వరకు ఈ స్టాన్స్ ఉండేది కాదు. బట్ భారతదేశం ఇప్పుడు ఎటువంటి పరిస్థితులలోనూ తన యొక్క స్ట్రైకింగ్ క్యాపబిలిటీని మిస్ అవ్వకుండా 12 వార్ హెడ్స్తో సిద్ధంగా ఉంది. ఇక డెలివరీ సిస్టమ్ ప్రోగ్రెస్ కూడా మనం చూడవచ్చు అండి. ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ ట్రయాడ్ని కలిగి ఉంది. అంటే ల్యాండ్ బేస్డ్, ఎయిర్ బేస్డ్ మరియు సీ బేస్డ్ లాంచింగ్ క్యాపబిలిటీలను భారతదేశం కలిగి ఉంది. అలానే డెవలప్మెంట్ కంటిన్యూస్ ఆన్ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ లైక్ MIRVS, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్. అంటే ఏకకాలంలో వివిధ ఒకేసారి బహుళ లక్ష్యాలను టార్గెట్ చేయగలిగే కెపాసిటీని భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా డెలివరీ సిస్టమ్ ప్రోగ్రెస్లో భాగంగా చూడవచ్చు. అండ్ డిఫెన్స్ అండ్ స్పెండింగ్ స్కేల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. 4th కాదండి, ర్యాంక్స్ 5th గ్లోబల్ ఇన్ మిలిటరీ ఎక్స్పెండిచర్, సుమారు $92.1 బిలియన్ ఎక్స్పెండిచర్ 2025లో మనం చూడవచ్చు. అలానే ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇన్ మిలిటరీ స్టాక్ పైల్ మనం చూసాము. అండ్ భారతదేశం ఇందులో 6వ స్థానంలో ఉంది. అండ్ అత్యధికంగా రష్యా మరియు యుఎస్ రెండూ కలిసి 83% న్యూక్లియర్ వార్ హెడ్స్ని కలిగి ఉన్నాయి. సో ఇది సిప్రి 2026 నివేదికకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపోర్ట్ ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెహ్రూను అధిగమించనున్న మోదీ, ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం పాలించిన ఘనత, రేపటితో ఆయన ఖాతాలో చేరనున్న రికార్డు. ఈ ఆర్టికల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా నెలకొల్పుతున్న రికార్డుకు సంబంధించిన కీలక విషయాలను వివరించడం జరుగుతుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును రేపటితో తన ఖాతాలో వేసుకోనున్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను ఆయన సొంతం చేసుకున్నారు. గణాంకాలను మనము పరిశీలిస్తే మోదీ 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలను చేపట్టారు. అప్పటి నుండి పదవిలో వరుసగా కొనసాగుతూ ఉన్నారు. జూన్ 10వ తేదీతో ఆయన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుంటారు. ఎన్నికైన ప్రధానమంత్రిగా నెహ్రూ 1952 మే 13 నుంచి 1964 మే 27 వరకు వరుసగా 4398 రోజులు పనిచేశారు. ఇక ఎన్నికై వరుసగా అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వారి జాబితాలో 3వ స్థానంలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4077 రోజుల పాటు పదవిలో ఉన్నారు. ఇక ప్రభుత్వాధినేతగా అత్యధిక కాలం కొనసాగిన రికార్డు కూడా మోదీ గారి పేరు మీదే ఉంది. స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం పాలన సాగించిన ఎన్నికైన ప్రభుత్వాధినేతగా దేశ మరియు రాష్ట్ర స్థాయిలో మోడీ గారి పేరు మీద రికార్డు ఉంది. సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ 8930 రోజులు పనిచేయగా
మోదీ గారు ఈ ఏడాది మార్చిలోనే గుజరాత్ సీఎం మరియు భారత ప్రధానిగా ఈ రికార్డును అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు. అయితే ఇక్కడ ఇంకొక కీ పాయింట్ మరియు కీ డిఫరెన్స్ చూడాలి అండి. అత్యధిక కాలం భారత ప్రధానిగా కొనసాగిన వ్యక్తి ఎవరంటే ఎప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. ఎందుకు అంటే 1947 నుంచి 1964 వరకు ఆయన ప్రధానిగా మొత్తం 6130 రోజుల పాటు పనిచేశారు. అయితే 1947 ఆగస్టు 15న బాధ్యతలు చేపట్టే నాటికి ఆయన ఎన్నికైన ప్రధాని కాదు. అప్పటికి దేశంలో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించలేదు. 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత 1952 మే 13 నుంచి నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా ఉన్నారు. అంటే ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా అత్యధిక కాలం ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు మోదీ గారు ఆ రికార్డును సాధించనున్నారు. బట్ ఓవరాల్గా అత్యధిక కాలం భారతదేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఇప్పటికీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారే. 6130 రోజుల పాటు ఆయన ఉన్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్లో కవర్ చేయడం జరిగింది అండి. రేపటితో ప్రధాని నరేంద్ర మోదీ గారు అత్యధిక కాలం ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా వరుసగా పాలించిన ఘనతను సొంతం చేసుకోనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జన్ ధన్ ఖాతాలు 58 కోట్లు. ఈ ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆధారంగా బ్యాంకు ఖాతాలు తెరవడం జరిగింది. దానికి సంబంధించిన గణాంకాలను వివరించారు. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. అందరికీ బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కొత్త మైలురాయిని అధిగమించింది. దేశంలో జన్ ధన్ ఖాతాల సంఖ్య 58 కోట్లు మించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు వెల్లడించారు. ఈ జన్ ధన్ యోజనకి సంబంధించి కీ డీటెయిల్స్ చూడండి. ఆగస్టు 28, 2014న దీనిని లాంచ్ చేయడం జరిగింది. 10 years ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఆర్థిక సమ్మిళితత్వం కోసం దీనిని లాంచ్ చేశారు. దీని యొక్క మోటో ఏంటండి? జన్ ధన్ సే జన్ సురక్ష, జన్ ధన్ సే సమృద్ధి. అంటే ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, ఎంపవర్డ్ ఇండియా దీని యొక్క ప్రధాన మోటోగా మనం చూడవచ్చు. అండ్ ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రస్తుతం 58.15 కోట్ల జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేయడం జరిగింది. ఇది సుమారు 94% ఇండియాస్ అడల్ట్ పాపులేషన్కి సమానం. అంటే ఈ ఫైనాన్షియల్ ఎకోసిస్టంలో భారతదేశం యొక్క 94% అడల్ట్ పాపులేషన్ కవర్ అవ్వడం జరిగింది. అండ్ ఈ స్కీమ్కి సంబంధించిన కోర్ మైల్ స్టోన్స్ అండ్ స్టాటిస్టిక్స్ చూడండి. ఈ జన్ ధన్ ఖాతాలలో మొత్తం సేవింగ్స్ 3 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. అండ్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సుమారు 45 లక్షల కోట్లు ఈ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి. దీనివలన వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ, పెన్షన్స్లో కానీ, ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్లో కానీ మిడిల్ మ్యాన్ లీకేజెస్ ఇటువంటి వాటిని అరికట్టి డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో లీకేజెస్ అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషించింది. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా దీని ద్వారా చూడవచ్చు. ఈ జన్ ధన్ ఖాతాలలో 55 నుంచి 56% అకౌంట్లు మహిళల పేరు మీదనే ఉన్నాయి. సో మహిళలలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రోత్సహించడానికి ఇది సహాయపడుతుంది. అండ్ రూరల్ రీచ్ కూడా మనం చూడవచ్చు. అప్రాక్సిమేట్లీ 67 నుంచి 78% ఈ జన్ ధన్ అకౌంట్లు రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్రాంతాలలోనే ఎక్కువగా ఓపెన్ చేయబడ్డాయి. ఇక బ్యాంకింగ్ పెర్క్స్ కూడా మనం చూడవచ్చు. దీనివలన జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ అనేది, అంటే అకౌంట్ మెయింటైన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలి. బట్ ఈ జన్ ధన్ అకౌంట్స్లో అది అవసరం ఉండదు. ఫ్రీ రూపే డెబిట్ కార్డ్ అనేది లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అంటే ఒకవేళ అకౌంట్లో సరిపడినంత మనీ లేకపోయినా కూడా కొంత ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ అమౌంట్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైం దానిని కట్ చేసుకుంటారు. అలానే బిల్ట్ ఇన్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవర్ కూడా ఇందులో ప్రధానంగా మనం చూడవచ్చు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ జన్ ధన్ ఖాతాల వలన ఏ విధంగా ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయనేది చూస్తే ముద్రా లోన్స్ సుమారు 57 కోట్ల ముద్రా లోన్స్ లభించాయి. దీనివలన స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెసెస్ అనేవి లాభపడ్డాయి. అలానే డీబీటీస్ని అందించడం ద్వారా సుమారు 15 కోట్లకు పైగా ట్యాప్ వాటర్ కనెక్షన్స్ను ఓవరాల్గా అందించగలిగాము. 12 కోట్లకు పైగా టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయగలిగాము. ఆగస్టు 28, 2024లో జన్ ధన్ యోజనను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ మనం చూడవచ్చు.
ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా ఎంపవర్మెంట్ అండ్ వెల్ఫేర్ అనేది కూడా లభిస్తుంది. సో ఈ విధంగా ఈ జన్ ధన్ యోజనకి సంబంధించిన కీలక గణాంకాలను ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మంచుకొండల్లో మహాద్భుతం, జోజిలా సొరంగం. కశ్మీర్, లడాఖ్లో రక్షణ, రవాణా, పర్యాటకానికి కీలకం. 13.15 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన మెగా ఇంజనీరింగ్ సంస్థ. ఈ ఆర్టికల్ జోజిలా టన్నెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరించడం జరిగింది అండి. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. నిత్యం దట్టమైన మంచుతో కప్పి ఉండే హిమాలయాల సానువులు సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో అత్యంత క్లిష్టమైన జోజిలా నిర్మాణం పూర్తయింది. ఇది ఆల్ వెదర్ యాక్సెస్ని కలిగి ఉంటుంది అండి. దేశ భద్రతలో కీలకమైన ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్ మరియు లడాఖ్లను కలుపుతూ ఏడాది పొడవునా రవాణాకు వీలు కల్పించనుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తెలుగు నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఈ సొరంగం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే సాధారణంగా సొరంగంలో ఒకవైపు మాత్రమే రవాణా చూస్తూ ఉంటాము. కానీ అసాధారణంగా ఒకే సొరంగంలో ఇరువైపులా రాకపోకలు సాగించేలా ఈ జోజిలా టన్నెల్ను నిర్మించారు. దీని యొక్క కీ ఫీచర్స్ మనం చూసినప్పుడు 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల వ్యాసంతో అర్ధచంద్రాకారంలో దీనిని నిర్మించారు. ఈ ప్రాజెక్టులో రోడ్లు, సొరంగాలు, వంతెనలతో కలిపి మొత్తం పొడవు 30.89 కిలోమీటర్లు, జోజిలా 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ మార్గంలో సోన్మార్గ్ సమీపంలో బాల్తాల్ నుంచి ద్రాస్, కార్గిల్ సమీపంలో మీన్ మార్గ్ ప్రాంతం వరకు ఈ జోజిలా టన్నెల్ అనుసంధానమై ఉంటుంది. అలానే కొండల పైభాగం నుంచి సొరంగంలోకి 474, 367, 213 మీటర్ల పొడవున 3 స్ట్రాప్స్ గాలి, వెలుతురు వచ్చేలాగా వీటిని నిర్మించారు. ఏదైనా అన్అవాయిడింగ్ సిచ్యువేషన్లో ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ స్ట్రాప్స్ నుంచి రక్షణ చర్యలు చేపట్టడానికి కూడా వీలు ఉంటుంది. సొరంగం మధ్య మధ్యలో 460 మీటర్ల పొడవుతో 3 కీలక వంతెనలను నిర్మించారు. మంచు తుఫానులు సంభవించినప్పుడు రక్షణ చర్యల కోసం 2.35 కిలోమీటర్లతో 7 కృత్రిమ సొరంగాలు కూడా ఏర్పాటు చేశారు. అలానే 450 మీటర్లతో స్నో గ్యాలరీలను నిర్మించారు. ఈ సొరంగ మార్గం ఇప్పుడు పర్యాటకులను కూడా విశేషంగా ఆకట్టుకోనుంది. మంచు దుప్పటి తెరలు, జంట సొరంగాలు ప్రధాన ఆకర్షణగా ఉండగా 365 రోజులు లడాఖ్కు వెళ్లేందుకు వీలు కావడంతో స్థానిక ప్రజలను దేశంలోని ఇతర ప్రాంతాలతో నిరంతరం ఇది అనుసంధానించనుంది. దీనివలన స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ మనం చూస్తే ఏదైనా ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయినప్పుడు భద్రతా దళాల తరలింపు, ఇతర రవాణా, సైనిక దళాల సంచారం పూర్తిగా నిలిచిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ సమస్యకు ఇది పరిష్కారంగా మనం చూడవచ్చు. దేశ వ్యూహాత్మక ప్రయోజనాలు రక్షణలో ఈ సొరంగం అత్యంత కీలక పాత్ర ఇప్పుడు పోషించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. జోజిలా టన్నెల్ ఏ హిస్టారిక్ బ్రేక్ త్రూ. ఇది వరల్డ్స్ లాంగెస్ట్ సింగిల్ ట్యూబ్ బై డైరెక్షనల్ రోడ్ టన్నెల్ ఎట్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్. సుమారు 11,578 అడుగుల ఎత్తులో ఇది నిర్మించబడింది. లడాఖ్ ప్రాంతానికి దీనిని ఒక గేమ్ చేంజర్గా చెప్పవచ్చు అండి. ఏ పర్మనెంట్ అండ్ ఆల్ వెదర్ రోడ్ లింక్ బిట్వీన్ కశ్మీర్ వ్యాలీ అండ్ లడాఖ్ రీజియన్, కార్గిల్ అండ్ లే ప్రాంతాలని ఇది కలుపుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ 2 ప్రాంతాల మధ్య అనుసంధానం కోసం జోజిలా పాస్ మీద డిపెండ్ అయ్యేవారు. అయితే ఇది అవలాంచే ప్రోన్, కఠిన పరిస్థితులు మరియు మంచు తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే ఈ ట్రావెల్ సమయం కూడా 3 గంటలకు పైగా ఉంటుంది. బట్ ఈ జోజిలా టన్నెల్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సేఫ్, ఫాస్ట్ అండ్ ఆల్ వెదర్ రూట్. ఇక్కడ 15 నుంచి 20 నిమిషాలలోనే ఈ 2 ప్రాంతాలని చేరుకోగలుగుతాము. కీ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ని మనం చూస్తే మెయిన్ టన్నెల్ లెంత్ 13.153 కిలోమీటర్లు అండ్ టోటల్ కారిడార్ లెంత్ 30.18 కిలోమీటర్లు. ఈ జోజిలా టన్నెల్తో పాటు రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ని కూడా ఈ టోటల్ కారిడార్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ టోటల్ టైం కట్ అనేది 3 గంటల నుంచి 15 నుంచి 20 నిమిషాల మధ్యకి ఈ టైంని తగ్గించడం జరిగింది. టోటల్ కాస్ట్ 6,809.69 కోట్లు. ఆల్టిట్యూడ్ ఇది 11,578 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. సో ఈ విధంగా ఈ ఇంజనీరింగ్ మార్వల్ జాతికి అంకితం చేయనున్నారు. త్వరలోనే దీని ప్రారంభం కానుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నికోబార్ ప్రాజెక్టుపై విమర్శలు భౌగోళిక పరిజ్ఞానం లేని నిరక్షరాస్యులపైనే
రక్షణ వర్గాల ప్రకటన. ఈ ఆర్టికల్ ఇటీవల గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు మీద వస్తున్న కీలక విమర్శలకు రక్షణ వర్గాలు కౌంటర్ ఇవ్వడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. వ్యూహాత్మక నౌకాయాన ఆర్థిక ప్రయోజనాల సాధన కోసమే కేంద్రం గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టును చేపట్టింది అని రక్షణ శాఖ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఈ ప్రాజెక్టును విమర్శిస్తున్న వారు భౌగోళిక పరిజ్ఞానం లేని నిరక్షరాస్యులని వ్యాఖ్యానించాయి. గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పౌర నౌకాదళ విమానాశ్రయం, టౌన్షిప్, విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ జిఎన్ఐ ప్రాజెక్టు రక్షణ ట్రాన్స్షిప్మెంట్ రేవులకు సంబంధించిందన్న వాదన శుద్ధ అబద్ధమని, ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనం కల్పించేందుకే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారో అని ఇటీవల వచ్చిన ఆరోపణలను రక్షణ శాఖ ఖండించింది. ప్రాజెక్టు వ్యూహాత్మకంగా ఎంతో అవసరమని, భౌగోళిక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతంలో సింగపూర్ మాదిరిగా మౌలిక రవాణా సదుపాయాలు పెంపొందించాలి అని ప్రభుత్వం భావిస్తున్నట్లు రక్షణ శాఖ పేర్కొంది. నికోబార్ దీవుల్లో నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం కోసం రక్షణ శాఖ 13,000 కోట్లు అందించనుంది అని తెలిసింది. విమానాశ్రయ నిర్మాణానికి కావలసిన మిగతా మొత్తాన్ని పౌర విమానయాన శాఖ అందిస్తుంది. ఈ దీవిలో ఏడాదికి 13.5 లక్షల మంది ప్రయాణికుల ప్రారంభ సామర్థ్యం కలిగిన విమానాశ్రయాన్ని 2040 కల్లా అభివృద్ధి చేయాలి అని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ యోచిస్తుంది. అయితే అండమాన్ నికోబార్ దీవులలో భారత నౌకాదళ విమాన కేంద్రమైన ఐఎన్ఎస్ బాజ్ కింద నిర్మించనున్న రన్వే ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టులో భాగం కాదు అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ ఎందుకు స్ట్రాటజిక్గా భారతదేశానికి ఇంపార్టెంట్ అంటే, మలక్కా జలసంధికి ఇది అతి సమీపంలో ఉండడంతో వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకుంది. జలసంధికి సమీపంలో యుద్ధ నౌకలు, వైమానిక సదుపాయాలు ఉండడం వ్యూహాత్మక నిఘాకు ఎంతో కీలకం. చైనాకు చెందిన 80% చమురు, 70% సహజ వాయువు ఈ మలక్కా జలసంధి గుండా రవాణా అవుతుంది అని వెల్లడించాయి. సో భవిష్యత్తులో ఏమైనా మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఈ మలక్కా జలసంధిని ఒక చోక్ పాయింట్ లాగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువలన ఈ గ్రేటర్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది భారతదేశ రక్షణకి కూడా చాలా కీలకం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. సుమారు 81,000 నుంచి 92,000 కోట్ల మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ ఇది. దీనిని ANIIDCO అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూట్ చేయనుంది. కన్సీవ్డ్ బై నీతి ఆయోగ్. ఇది ఎందుకు కీలకము అంటే, జస్ట్ 40 నాటికల్ మైల్స్ దూరంలోనే ఇంటర్నేషనల్ ఈస్ట్ వెస్ట్ షిప్పింగ్ రూట్ మరియు మలక్కా స్ట్రైట్ చోక్ పాయింట్ ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి ఇది స్ట్రాటజిక్గా చాలా కీలకం. అండ్ దీనికి సంబంధించిన కీ ఫీచర్స్ మనం చూస్తే 166 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాజెక్ట్ ఏరియా మొత్తంగా మనం చూడవచ్చు. ఇది నికోబార్ దీవుల యొక్క మొత్తం ల్యాండ్ మాస్లో 10 నుంచి 15% చూడవచ్చు. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్ కాస్ట్ 81,000 నుంచి 92,000 కోట్ల వరకు ఉంటుంది. అండ్ 50,000కు పైగా జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్ట్రాటజిక్, సెక్యూర్, సెల్ఫ్ రిలయంట్గా దీనిని చూడవచ్చు. ఏ న్యూ గ్రోత్ హబ్ ఫర్ ఇండియా ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. ఈ ప్రాజెక్టులోని కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిల్లర్స్ని చూడండి. ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ICTT, లొకేషన్ గెలతియా బే. అండ్ దీని యొక్క కెపాసిటీ 14.2 నుంచి 14.5 మిలియన్ TEUs యాన్యువల్లీ. షిప్పింగ్ ఇండస్ట్రీలో TEUs అంటే 20 ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్. ఇది ఒక స్టాండర్డ్ మెజర్. సో దీని యొక్క కెపాసిటీ 14.2 నుంచి 14.5 మిలియన్ TEUsగా చెప్పవచ్చు. ఎయిమ్ టు రైవల్ రీజనల్ జైంట్స్ లైక్ సింగపూర్ అండ్ కొలంబో. అలానే ఈ ప్రాజెక్టులో గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా డెవలప్ చేయనున్నారు. లొకేషన్ వచ్చి క్యాంప్బెల్ బే. ఇది డ్యూయల్ యూజ్ ఫెసిలిటీ ఫర్ కమర్షియల్ ప్యాసింజర్స్ అండ్ అడ్వాన్స్డ్ మిలిటరీ అండ్ నావల్ ఆపరేషన్స్కి కూడా ఉపయోగపడేలాగా 2 విధాలుగాను దీనిని డెవలప్ చేయనున్నారు. అందుకే ఇందాక చెప్పుకున్నాం మనము, ఇటు రక్షణ శాఖ మరియు అటు పౌర విమానయాన శాఖ రెండూ కూడా బడ్జెట్ను కాస్ట్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాయి. 13,000 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మితం కానుంది. అండ్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్ కెపాసిటీ 450 MVA, గ్యాస్ అండ్ సోలార్ బేస్డ్ పవర్ కాంప్లెక్స్గా ఇక్కడ డెవలప్ చేస్తున్నారు. మొత్తం నికోబార్ దీవులకు ఎనర్జీలో సెల్ఫ్ సఫిషియన్సీని సాధించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అలానే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని కూడా డెవలప్ చేయనున్నారు. ఏరియా అరౌండ్ 149 స్క్వేర్ కిలోమీటర్స్. మోడర్న్ సిటీ ఫర్ రెసిడెన్షియల్, కమర్షియల్, టూరిజం అండ్ ఇన్స్టిట్యూషనల్ నీడ్స్.
ఏ న్యూ ఎకనామిక్ గ్రోత్ జోన్గా దీనిని చూడవచ్చు. ఈ ప్రాజెక్టు యొక్క స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ బెనిఫిట్స్ని మనం చూస్తే జియో పొలిటికల్ లెవరేజ్ మనం ప్రధానంగా ఇక్కడ చూడవచ్చు అండి. ఇక్కడ ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని మనము ప్లేస్ చేయడం ద్వారా మేజర్ మ్యారిటైమ్ ట్రేడ్ ప్యాసేజెస్ని మానిటర్ చేయడము, అలానే కౌంటర్ ఫారిన్ స్ట్రాటజిక్ నేవల్ ఆపరేషన్స్ని ఈ ప్రాంతంలో కట్టడి చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ట్రేడ్ అటానమీకి కూడా ఇది కీలకంగా ఉండనుంది. ఎందుకంటే ఎక్కువగా మనము ఫారిన్ పోర్ట్స్ మీద దీనికోసం డిపెండ్ అవుతూ ఉన్నాము. ఈ ప్రాజెక్టులోని ఐసీటీటీని మనము డెవలప్ చేసుకోవడం ద్వారా కార్గోని నేరుగా నికోబార్ ప్రాజెక్టులోనే మనము ట్రాన్స్షిప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే సోషియో ఎకనామిక్ గ్రోత్ అనేది చూడవచ్చు. నేషనల్ సిగ్నిఫికెన్స్, ఇది భారతదేశం యొక్క ఫుట్ హోల్డ్ని ఇండో పసిఫిక్ రీజియన్లో పెంచుతుంది. తద్వారా కీలకమైన మలక్కా చోక్ పాయింట్ మీద మన గ్రిప్ అనేది పెరుగుతుంది. సో ఇవన్నీ వన్ సైడ్ అడ్వాంటేజెస్ గురించి మనం చెప్పుకున్నాము. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ కాంట్రవర్సీస్ దీని మీద చూడాలి అండి. ఎస్పెషల్లీ ఎకలాజికల్ డిస్ట్రక్షన్ గురించి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టులో సుమారు 1,000,000 ట్రీస్ని కట్ చేయాల్సి ఉంటుంది. అలానే గ్రేట్ నికోబార్ అనేది ఒక యునెస్కో బయోస్ఫియర్ రిజర్వ్. ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రాజెక్టులు ఆ ప్రాంతం యొక్క ఎకలాజికల్ బ్యాలెన్స్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అలానే గెలతియా బే అనేది ఒక ప్రీమియర్ నెస్టింగ్ గ్రౌండ్ ఫర్ ద ఎండేంజర్డ్ జెయింట్ లెదర్ బ్యాక్ సీ టర్టిల్. కానీ ఇప్పుడు ఈ గెలతియా బే దగ్గరే మనము ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ని ఏర్పాటు చేస్తున్నాము. అలానే ఇందులో మనము ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ని కూడా డెవలప్ చేస్తున్నాము. ఇలాగా ఈ టౌన్షిప్ కారణంగా రెసిడెంట్స్ మరియు టూరిస్ట్స్ తాకిడి పెరుగుతుంది. తద్వారా ఈ ప్రాంతంలోని పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ యొక్క సర్వైవల్ అనేది ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలానే పొలిటికల్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడ చూడవచ్చు అండి. సో ఇది గ్రేటర్ నికోబార్ ప్రాజెక్ట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. ఇన్ టెన్నిస్, జర్మనీస్ అలెగ్జాండర్ జ్వెరెవ్ క్లించ్డ్ హిజ్ ఫస్ట్ కెరీర్ గ్రాండ్ స్లామ్ మెన్స్ సింగిల్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ని ఆయన గెలుచుకున్నారు. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఈ గ్రాండ్ స్లామ్స్ని అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. బయలేటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ ద ఫిలిప్పీన్స్ రీచ్డ్ $3.9 బిలియన్ ఇన్ 2025-26. ఇరు దేశాల మధ్య బలపడుతున్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. అలానే మహారత్న హోదా కలిగిన BHEL మరియు సెయిల్ ఇటీవల లాభాలను పొందడంలో విఫలమవుతున్న నేపథ్యంలో వీటిని 1 సంవత్సరం పాటు స్ట్రిక్ట్ పర్యవేక్షణలో ఉంచాలి అని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇఫ్ దేర్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ డస్ నాట్ ఇంప్రూవ్ డ్యూరింగ్ ద రివ్యూ పీరియడ్, ద 2 PSUs కుడ్ బి డౌన్ గ్రేడెడ్ టు నవరత్న స్టేటస్. సో ఒకవేళ ఇవి ఈ 1 సంవత్సరం పాటు రివ్యూలో తమ యొక్క స్టేటస్ను మెరుగుపరుచుకోకపోతే వీటి మహారత్న హోదాను నవరత్నకు తగ్గించడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ వన్ మాదిరి ప్రశ్నలు చూడండి. DRDO నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రాజేష్ కుమార్ సింగ్. నెక్స్ట్ వన్ ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ మెరాపి అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఇండోనేషియా. అండ్ భారతదేశపు మొదటి స్వదేశీ సూపర్ ప్రెజర్ బెలూన్ ప్లాట్ఫామ్ అయిన మిషన్ సనాను ఏ భారతీయ స్టార్టప్ ప్రారంభించింది? రెడ్ బెలూన్ ఏరోస్పేస్. ఇంపార్టెంట్ అండి ఇది. అలానే మ్యూనిచ్లో జరిగిన ISSF ప్రపంచ కప్ 2026లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న భారతీయ షూటర్ ఎవరు? ఈషా సింగ్. నెక్స్ట్ వన్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జస్టిస్ BV నాగరత్న. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రయంఫ్ ఎట్ అమ్స్టర్డామ్ పుస్తక రచయిత ఎవరు? K. అరుముగం. భారతదేశ ఒలింపిక్స్లో హాకీ ఒక స్వర్ణ యుగాన్ని చూసింది అండి. సో అటువంటి హాకీ తన యొక్క మొదటి గోల్డ్ మెడల్ను అమ్స్టర్డామ్లో గెలుచుకుంది. సో దాని మీద ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ హాకీ ట్రయంఫ్ ఎట్ అమ్స్టర్డామ్ అనే పుస్తకాన్ని రచించారు. దాని రచయిత పేరు K. అరుముగం. నెక్స్ట్ వన్ ఇండియా ఫస్ట్ రాక్ చెక్ డ్యామ్ను ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ లడాఖ్లోని లేహ్ జిల్లా ఉప్షీలో. సముద్ర మట్టానికి 11,400 అడుగుల ఎత్తులో దీనిని ప్రారంభించారు. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ మాదిరి ప్రశ్నలు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ వన్ ఉన్నాయి చూడండి. ఈరోజు మనము జోజిలా టన్నెల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి.
దీనికి కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.